ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి మాసం ధనుసు రాశి ఫలితాలు. ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, చేయాల్సిన కార్యక్రమం, వాళ్ళు చేసే పనులు, కళ్యాణం ఆగిపోవటం, సంతానం ఆగిపోవటం, ఉద్యోగం దగ్గరకు వచ్చిపోవటం, వాళ్ళు చేయాల్సిన విజిగిషన్లో బ్రేక్ కావటం, ఇలాంటి సమస్యలతో కొంచెం బాధపడుతున్న వాళ్ళందరికీ వాళ్ళ జాతక విధానం ఎలా ఉందో అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. ధనుసు రాశి వాళ్ళకి మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పూర్వభద్రా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాభద్రా నక్షత్రం 1 పాదం అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు. మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి మనస్తత్వము, ఆలోచన విధానము చాలా వరకు కష్టపడుతుంటారు. కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి పోరాటం చేసుకుంటూ చాలా వరకు కష్టపడుతూ ఉంటారు. మరి ఎంత కష్టపడ్డా కూడా చేతికాడుకు వచ్చి చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా పోవటం, నమ్మిన వాళ్ళు మనకి నామం పెట్టడం, అలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి వీళ్ళకి. మరి ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు. లోన ఒకటి బయట ఒకటి నటించే నటనల దగ్గర ఉండదు. ఏదైనా ఓపెన్గా చెబుతుంటారు. కాబట్టి వీళ్ళు ఎవరు ఏది చెప్పినా కూడా టక్కన నమ్మేస్తుంటారు. అదే వచ్చింది వీళ్ళకి దెబ్బ. దానివల్ల చాలా ఇబ్బందులు అవుతుంటాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి వ్యాపార బిజినెస్లలో చేసి అభివృద్ధి పొంది డౌన్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఇప్పుడు ఒకటి రాబోతుంది. ఈ ఉగాది నెలలో వీళ్ళకి కొత్త అవకాశాలు, కొత్త పనులు అభివృద్ధిగా రావాల్సిన కొన్ని దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి వీళ్ళ మీద నరదిష్టి ప్రయోగం ఎక్కువగా ఉంది. అంటే ప్రజా ఏడుపు. బాగున్నారు మీకేం తక్కువ, సంపాదిస్తున్నారు, సాధించారు, పెద్దవాళ్ళు సంపాదిస్తుంది అని అని వేడుస్తున్నారు. కానీ ఏమి ఉండదు. లక్ష్మి అనేది వస్తుంటుంది, పోతుంటుంది. ఏది చేసినా ఎక్కడ పోయినా కూడా వీళ్ళకి అందుబాటు లేకోకుండా కుటుంబంలో భార్యాభర్తల నుంచి కూడా అనేకమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. వీళ్ళకి భార్యాభర్తల్లో గొడవలు, కొంచెం ఇడిపోవాల్సిన సమస్యలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకోవాల్సిన టయాలు కూడా అన్ని దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఇలా జాతక యోగంలో చూస్తే ఒక స్త్రీ నుంచి అదృష్టం కలిసి వచ్చే యోగం కనబడుతుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట ధనప్రాప్తి యోగం అనేది ఇలా జాతకంలో ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వర్తిస్తుంది. ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మరి కేతు గడియలు అనుకూలం లేదు, గురు బలం తగ్గింది, శని ప్రభావం తిరుగుతుంది, మనస్సు శాంతి లేకుండా అయిపోతుంది. మరి విద్యారంగంలో కూడా అనుకున్న దాంట్లో కూడా, రాజకీయ దాంట్లో కూడా అనుకున్నది కూడా చేతికాడుకు వచ్చి చేజారిపోవటం, ఇలాంటి కొన్ని సమస్యలతో కొంచెం సతమతం అయిపోతున్నారు. మరి ఇలా ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి వ్యవసాయ రంగంలో చాలా వరకు అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది కనబడుతుంది. పెద్ద కార్యక్రమాలు, పెద్ద పనులు, ఉండాల్సిన భూమిలో కూడా ఇంకా డెవలప్మెంట్ చేయటం, ఇంకా 1, 2, 3 ఎకరములు కొనుక్కొని దాన్ని మంచిగా డెవలప్మెంట్ చేసుకొని అభివృద్ధిగా చేయాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలం లేని దానివలన చేతికాడుకు వచ్చింది చేజారిపోతుంటుంది. మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మనశ్శాంతి లేకోకుండా మైండ్ను డివైడ్ చేసేస్తుంటుంది. కాబట్టి మీ మీద ఉండాల్సిన నరఘోషం వల్ల, అంటగా నరదిష్టి ఎక్కువగా ఉన్నదాని వల్ల నల్లటి వస్త్రములు కానీ, నల్లటి వాహనములు కానీ మీరు ధరించకూడదు. నల్లటి వాహనములు కానీ కొనకూడదు, నడపకూడదు. దానివల్ల చాలా ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏది చేస్తాం అనుకున్నా కూడా ఇప్పుడు అంత అనుకూలం లేని దాని వలన మీకు జయప్రదం ఉండకోకుండా మనశ్శాంతి లేకోకుండా అయిపోతుంది. కాబట్టి మరి ఎన్నో రోజుల నుంచి మీరు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు అవి చేతిగాడికి వచ్చి చేజారిపోవటం, అలాంటి కొన్ని సమస్యలు మీకు కొన్ని ఎదురవుతున్నాయి. ఇలాంటి సమస్యలు మీకు ఎదురైనప్పుడు మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మీ మీద ఉండాల్సిన ఈ చెడు దోషాల వలన మీకు లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, మనశ్శాంతి లేకుండా ఉండటం. కాబట్టి అన్నిటికీ ముఖ్య కారణం ఏమిటంటే మనకి మెయిన్గా దైవ బలం చాలా గొప్పది. జై శ్రీరామ్. ఆ జై శ్రీరాముని మీరు తప్పకుండా పూజాబలం చేసి మీరు ఆ జై శ్రీరామ్ దగ్గరికి మీరు గుడికి వెళ్ళి ఆ రాముల వారు గుడికి వెళ్ళిన తర్వాత కొన్ని కార్యక్రమాలు కొన్ని చేస్తే ఆయన కొన్ని ప్రదర్శనలు చేసి మీ చేతుకుంటా
కొన్ని పండ్లు పలహారాలు పండ్లు ఫుడ్స్ అవి మీరు మీ సేతుకుంట పంచిపెట్టాలి. అవి పంచిపెట్టిన దాని వలన మీకు టైం బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా అయిపోయి విజయవంతమయ్యే మార్గాలు మీకు కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే నీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ ఇంటి మీద ఏం జరుగుతుంది అనేది మొత్తం చూసి అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.